ఇప్పుడు చెప్పేవాడు అనుకోండి, కొనల శాతం చెప్తున్నారు గురువు, ఆయన బయటికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీడు సరిగా ఉపయోగించట్లేదు, ఈ గురువు కూడా నశించిపోతున్నాడు. మీరు చూడండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగుంటాడు, తర్వాత ఏమైపోతాడంటే నిజంగా చెప్తున్నా చెట్టసారి వెళ్ళిపోతాడు. అది ఊరుకోదు స్వామి. నేను చెప్పిన ప్రతి మాట సత్యం కాకపోతే ఆ మాట వచ్చి నిన్నే కాల్ చేస్తుంది. అందుకు నేను ఏం చెప్తున్నాను, నువ్వు తెలుసుకుని గొప్ప గురువు దగ్గర తెలుసుకుని ఎందుకైతే నేర్చుకుంటున్నావు ఆ విద్య, ఎవరి కోసం నేర్చుకోవాలా? నీకు ఉద్యోగం ఉంది, జాబులు ఉన్నాయి, అన్ని చేసుకోవచ్చు కదా. చాలా మంది పిల్లలు వచ్చేస్తున్నారు స్వామి, మా గురువు గారి దగ్గరకు వచ్చేసారు, కంప్యూటర్ ఇవన్నీ నేర్చుకున్నా, సాఫ్ట్వేర్ నేర్చుకున్నా, అందరూ ఈ విద్య కోసం వచ్చేసారు. నేను అడిగాను, దేనికోసం నేర్చుకుంటావు నువ్వు ఈ విద్య? ఎంత లక్షలు వస్తున్నాయి, నీ తల్లిదండ్రులను చూసుకో, వాళ్ళు బాగా చూసుకుంటే అదే నీకు ఉత్తమం. ఎందుకంటే కన్నారు కాబట్టి వాళ్ళని ఉత్తమ మార్గం చేసిన తర్వాత అప్పుడు నువ్వు రా, వచ్చి సమాజం సేవ చేయి, అప్పుడు నేర్చుకో.